హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవి మటన్ పీసెస్ అండి, ఉడకపెట్టుకున్నవి. ఇది ఆయిల్ ప్యాన్ అనమాట. ఇది మటన్ పికెల్ చూడండి, ప్రాసెస్ అనమాట. ఇది ఆయిల్ ఒక ప్యాన్లో తీసుకుని బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ మటన్ ఉడకపెట్టుకున్నాం అనమాట. కడిగి బాగా ఉడకపెట్టుకుని ఈ మటన్ని మనం ఈ ఆయిల్లో అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసుకుంటున్నాం. ఓకేనా? అంటే ఈ మటన్కి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మనం బ్లాక్ పెప్పర్ కొంచెం యాడ్ చేసుకుని, అంటే స్పైసీ ముక్కలు కావాలి అనుకున్నప్పుడు బాయిల్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొంచెం. ఓకేనా? ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే మరీ ఫ్రై కాదు, లైట్ బ్రౌన్గా, అంటే పీస్ కొంచెం మెత్తగా ఉన్నట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనికి ఏమేం కావాలి అనుకుంటున్నాం అంటే అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం పౌడర్స్ అన్నమాట. ఇవన్నీ ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు కొంచెం ఫ్రై చేసి వాటి పౌడర్, జీలకర్ర పౌడర్, ఇవన్నీ ఒక చోట మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పీసెస్ చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత, ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకుని ఒక చిన్న ప్యాన్లో పక్కన సైడ్లో ఉంచుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోద్ది అనమాట. తీసేసుకుని, అంటే పీసెస్లో వాటర్ లెవెల్ అనేది డీప్గా కంప్లీట్గా డిజపియర్ అయిపోవాలి. అంటే అంత వాటర్ లెవెల్ అనేది ఆ పీసెస్లో ఉండకుండా ఇలా ఫ్రై చేసుకుని ఆ పీసెస్ని బయటకు తీసేసుకుని అదే ఆయిల్లో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి కూడా వాటిలో నీరు బాగా ఆవిరైపోయేంత వరకు, అంటే బాగా వేగిపోయేంత వరకు ఇలా పేస్ట్ బాగా వేపుకోవాలి. దీంట్లోనే మనం కారం కూడా, అంటే కారం ఎప్పుడు అంటే మనం మన పొయ్యిని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే మనం మసాలాలో కారం వేసి ఎప్పుడైతే ఫ్రై చేస్తామో ఆ కారం అనేది బ్లాక్ కలర్లోకి షేడ్ అయిపోద్ది అనమాట. తర్వాత చూడండి, ఇది ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, ఈ పౌడర్ అనమాట యాడ్ చేసుకుని ఇదిగోండి ఈ మటన్ పీసెస్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది ఎక్కువగా ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. వేరుశనగ నూనె మాత్రమే యాడ్ చేసుకోండి పికిల్లోకి, అది సేఫ్ అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఏమైనా ఐడియాస్ ఉంటే మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.